లా అండ్ ఆర్డర్ ఎంత వర్స్ట్గా ఉందో దాన్ని బట్టే మీకు అర్థమవుతోంది. సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అక్రమ కేసులకు భయపడదు. ఆ కాలాలు పోయినాయి. మీరు జైల్లో ఎంతమందిని వేస్తారో అంతకు పదింతలుగా మళ్ళీ కూడా మీరు చేసే తప్పిదాలను ప్రశ్నిస్తాం, ఎదిరిస్తాము, మాట్లాడతాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా కేసులు కొత్తే కాదు. మా పార్టీ పుట్టినప్పటి నుంచి మా అధినాయకుడితో సహా పార్టీ పెట్టాడని జైల్లోకి పోయి 16 నెలలు ఉన్నాడు. భయపడినామా లేకుంటే తోక ముడిచి ప్యాకప్ చేసినామా? చేయలేదు కదా. సో ఇలాంటివన్నీ చాలా చూసాము. డెఫినెట్గా ఇప్పటికైనా కానీ, ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ రివర్స్కి వస్తూ ఉంటాయి. ఈ తప్పిద కేసులు కట్టాలి అని చూస్తున్న అధికారులు కూడా ఆలోచించండి. మీరు కూడా అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కేవలం సన్నిహితులుగా ఉన్నారు, ఫోటోలు చూపించారని. ఇప్పుడు మొన్న ఎక్కడో 1-2 రేపులు జరిగినాయి, ఇవి జరిగిన ఫొటోస్ అన్ని లోకేష్తో కూడా దిగిన ఫొటోస్ ఉన్నాయి. అంత మాత్రం లోకేష్ను కూడా ముద్దాయిగా చేడుస్తూ అంటారా కేసులలో? ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎంతోమంది కలుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కలిసిన వాడు ఎక్కడో తప్పు చేశాడని చెప్పేసి వాళ్ళని కూడా ఎవరైతే కలిసినారో వాళ్ళందరినీ కేసులలో పెట్టలేం కదా. సో ఈరోజు రూల్ ఆఫ్ లా అందరికీ ఒకటే, చట్టం అందరికీ ఒకటే. మీరు ఏ విధంగా అయితే కేసులు తీయించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారో అదే తీసే ప్రయత్నం జరగదు. డెఫినెట్గా దాని మీద కూడా అప్పీల్ పోతాం. ఈ విధంగా అక్రమ కేసులు పెట్టిన వారందరూ కూడా ఎవరైతే అధికారులు పైన చెప్పారు అని వాళ్ళ మాటలు విని చేస్తున్నారో మీరు కూడా సఫర్ కావాల్సి వస్తుంది. ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. వీటన్నిటి మీద కూడా డెఫినెట్గా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడున్నా కానీ వదిలిపెట్టము అని చెప్పేసి. అదే విధంగానే చర్యలు తీసుకుంటాం. చేతనైతే నిలబెట్టండి. ఎక్కడ ఈ దొంగ నకిలీ మద్యం దొరుకుతోందో, ఈ నకిలీ మద్యం ఎక్కడ దొరుకుతోందో. మొన్నటి వరకు క్వాలిటీ మద్యము, తక్కువ ధరకే మద్యం. తక్కువ ధరకు ఎవడైనా మద్యం ఇస్తే అది క్వాలిటీ అవుతుందో చెప్పండి? క్వాలిటీ అవుతుందా? కాదు కదా. ఇదే విధంగానే కదా మొన్నటి వరకు కూడా అసలు ఒక అధికారంలో ఉన్న వాళ్ళు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటల తిరుపతి లడ్డు సమస్య కూడా అలాగే చెప్పారు కదా. 1,00,000 మంది లడ్డు తిన్నారు అని చెప్పేసి, పందికొవ్వు తిన్నారు, ఆవు కొవ్వు తిన్నారు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఉండి మాట్లాడతారు. ఈరోజు అది లేదు అని చెప్పేసి ఒక రిపోర్ట్ రావడంతో ఎవరైనా కానీ సంతోషిస్తారా? అరే లేదంట లేవయ్యా, దీంట్లో ఇది కూడా మంచిగా ఉందని. కానీ కూటమి వాళ్ళు బాధపడుతున్నారు. అరే మనం ఒకటి చేయాలనుకున్నాం, ఇంకోటి అయిపోయింది కదా అని బాధపడుతున్నారు. ఎవడైనా ఉంటారా? నువ్వు సనాతని అని చెప్పుకునే అతను, హిందూ ధర్మాన్ని కాపాడాలని అనుకునే అతను ఇలాంటి దుష్ప్రచారాలు చేసేవాడు హిందూ మతాన్ని కాపాడేవాడా అని అడుగుతున్నాం. హిందూ మతాన్ని కాపాడే వాళ్ళు ఇలాంటి దుష్ప్రచారాలను కట్టడి చేయాలి. కానీ ఇట్లాంటి దుష్ప్రచారాలు ఇంకా చేసి సుప్రీంకోర్టు స్థాయికి పోయిన తర్వాత వీళ్ళు నిలబెట్టడం జరిగింది. ఇలాంటి దుష్ప్రచారాలు ఈరోజు జరుగుతున్నది కూడా ఇదే. ఈ తిరుపతి దాని గురించి సపరేట్గా మాట్లాడతాం, చెప్తాము ఏ విధంగా ప్రజలకు మోసం చేసినారు, ఏ విధంగా అని చెప్పేసి. కానీ ఈ నకిలీ మద్యం విషయంలో మాత్రం ఇలాంటిదే ఒక తప్పుడు ఆరోపణలతో ఒక బురద జల్లి కార్యక్రమం. డెఫినెట్గా వీటినన్నింటినీ కూడా లీగల్గా ఎదుర్కొంటాం. డెఫినెట్గా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టిన వారందరి మీద కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తాం. ప్రభుత్వం నకిలీ మద్య నివారణ కోసం క్యూఆర్ కోడ్ చేసుకుంటుందని చెప్తుంది. మీరే ఇంకా నకిలీ మద్యం దొరుకుతుంది. దీని మీద నకిలీ మద్యం మీద మీ పార్టీ పోరాడుతుంది. డెఫినెట్గా అండి, మేము ఆల్రెడీ దీని మీద ఫైట్ చేసినాము, ఎక్స్చేంజ్ ఆఫీసుల మీద ధర్నా చేసినాము. నకిలీ మద్యం మీద క్యూఆర్ కోడ్ ఇతను కాదండి, మేమున్నప్పుడే తీసుకొని వచ్చినాం. నేను సింపుల్, మీరు లాజిక్ ఆలోచించుకోండి. తక్కువ ధరతో మంచి మద్యం ఏ విధంగా దొరుకుతుంది? క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే కొద్ది కాస్ట్ అవుతుంది. మళ్ళీ మన కూడా అంటే మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఆ విధంగా ఉందని మంచి చదివిస్తాం, మంచి ఆరోగ్యం ఇస్తామంటే అది వద్దు, మంచి మందు కావాలా అంటే అందరు ఈలలేసినారు. చంద్రబాబు నాయుడు అనేది మంచి మందు ఇస్తానన్నాడు, అందరు ఈలలేసినారు. మంచి విద్య ఇచ్చినాము జగన్ రెడ్డి చెప్పినాడు, మంచి వైద్యం ఇస్తాము ఆరోగ్యశ్రీకి తీసుకొని వచ్చిన జగన్ రెడ్డి, దానికి ఎవరు వీళ్ళలేలా తప్పట్లు కొట్టలే, కేకలేసినారు. ఎందుకంటే మనకు అదొకటి ఎందుకు అలవాటైంది, మన కష్టం వచ్చినా నష్టం వచ్చినా మందు ముందర చెప్పుకుంటాను, కానీ ఇంట్లో పెళ్ళాం పిల్లల దగ్గర కూడా చెప్పుకుంటాంలే. అంత మందుకు చెప్తే అదే తీర్చేస్తాను అనమాట. సో డెఫినెట్గా నకిలీ మద్యం విషయంలో క్యూఆర్ కోడ్ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొని రావడం జరిగింది.
ఏ బ్యాచ్ అయితే అక్కడ నుంచి అవుతుందో, బ్రీవరీస్ నుంచి వస్తుందో, డిస్టిలరీస్ నుంచి వచ్చి షాప్కి వస్తుందో, డెఫినెట్గా అక్కడ నుంచే క్యూఆర్ కోడ్ నుంచి బయటకు రావడం వచ్చే సందర్భం. ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే మా అనంతపురం ఇప్పుడు మాకు దగ్గరనే మొలకల చెరువు మన దొరికిన ప్రాంతంలో అలాంటివి చాలా ఉన్నాయి అంటున్నాను. మా ధర్మవరంలో ఇప్పటికి చెక్ చేసుకోండి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను, నేను ఆ రోజు కూడా చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినా కదా, ఆల్ ది షాప్స్ అన్నీ క్లోజ్ చేసేసి పారదర్శకంగా పోయి చెక్ చేయమనండి, 70% దాంట్లో దొరుకుతుంది కల్తీ. ఎందుకంటే అదేవిధంగా ఇక్కడే షాప్లలో కాదు నేను చెప్పేది, బెల్ట్ షాప్లలో కూడా వీళ్ళన్నీ వేలం పాట పెట్టి పిలిచారు. వేలం పాట పిలిచినప్పుడు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఆ సరుకు తీసుకొని పోయి అంతకే అమ్ముతూ ఉంటే వాళ్ళకి గిట్టుబాటు కావడం లేదు. డెఫినెట్గా ఆ విధంగా ఉన్నప్పుడు కల్తీ చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకు కల్తీ చేయాల్సి వస్తుంది? వాడు అమ్మిన ప్రైస్ కంటే వీనికి లాభం రావాలి, వీడు ఆక్షన్లో కొనింటాడు, వీనికి డబ్బు రావాలంటే ఎలా వస్తుంది? ఖచ్చితంగా అది కల్తీ చేస్తేనే వస్తుంది. సో అదే విధంగానే జరుగుతుంది. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో మీరు ప్రజల్లోకి వెళ్ళారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కేతిరెడ్డి భూ కబ్జాలు చేశాడు, అందుకే ప్రజలు ఓడించారని మీ ప్రత్యర్థి ఎవరైతే సత్యకుమార్ యాదవ్ విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు గుడ్ మార్నింగ్ ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? నేను సింపుల్, ఇప్పుడు 2 years అవుతుంది. నేను ఆ రోజు కూడా అన్నాను నా ప్రెస్ స్టేట్మెంట్లో, ఒకని పుట్టిన నా కొడుకు ఎవడైనా కానీ చూపియండి అని చెప్పిన. ఒకనికి పుట్టిన నా కొడుకు ఎవడైనా కానీ చూపియండి అన్న. ఇంతవరకు 2 years తర్వాత ఎవరు చూపించలేని పరిస్థితి. ఇది నేను ఈరోజు మొదలుపెట్టినది కదా, ఎప్పుడో 15 ఏళ్ళ నుంచి మొదలు పెడుతుంది. సరే ఇప్పుడు సోషల్ మీడియా జమానా ఇవన్నీ వచ్చిన తర్వాత దానికి మరింతగా జనాలకు తెలిసింది. ఒక ఎమ్మెల్యే అనే అతను జనం దగ్గరికి, నేను ఈరోజు కాదు ఎప్పటి నుంచో పోతున్నా. సో జనం దగ్గరికి పోవాలి అంటే గట్స్ ఉండాల. అధికారంలోకి వచ్చింది, అధికారంలో లేకముందు చాలా చెప్తా అంటాడు. ఇప్పుడు సూపర్ 6 సూపర్ హ్యాపీస్ అని అన్నీ చెప్పుకుంటూ పోతా అంటాడు, ఇచ్చేళ్ళా సచ్చేళ్ళా. కానీ నేను ఇవి చేశాను అని చెప్పి పోవడానికి చాలా ధైర్యంగా ఉండాలి. నాతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు కూడా గడప గడప కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు డోర్ టు డోర్ పంపించినారు. సో అందరూ వెళ్ళినారు, నేను ఒక్కనే కాదు. నేను ఈ ప్రోగ్రాంతో సంబంధం లేకుండా ఎప్పుడో 15 ఏళ్ళ నుంచి తిరుగుతున్న సందర్భం. ఇప్పుడు నేను అలాంటివి చేసింటే, నేను తిరిగిన ప్రాంతంలో కావచ్చు, నేను ఉన్న ఎక్కడైనా కానీ ఒక్కటన్నా ఆధారం చూపించాలి కదా. వాళ్ళ చేతిలోనే కదా ప్రభుత్వం ఉంది, ఇంతవరకు ఎందుకు చూపించలేకపోతున్నారు? సో ఇవన్నీ చేతగాని వాళ్ళు. జనం దగ్గరికి పోవాలి అంటే ఆ గట్స్ లేదు. ఇప్పుడు బొమ్మనండి, మేము ఈ హామీలు చేశాము, మీకు అందినాయా లేవా అని చెప్పి సూపర్ 6 మేనిఫెస్టో ఫోన్లు చేసి చెప్పారు కదా. నీ ఇంటికి 10 లక్షలు వస్తుంది, 20 లక్షలు వస్తుంది, 30 లక్షలు వస్తుంది అని అందరికీ ఫోన్లు రోజు చేసి చెప్పేవాళ్ళు కదా. ఈరోజు అదే ఫోన్ కాల్స్లో ఏమేమి రికార్డ్ అయినాయో అన్నీ తీసుకొని పోయి చెప్పమనండి. చెప్పడానికి ధైర్యం లేదు, దమ్ము లేదు. అదే మా పార్టీ ఉంది. మేము ఎవరికి చెప్పిన హామీల ప్రకారం ఏ ఇంటికి ఏం సాయం చేశామో అని చెప్పి ధైర్యంగా పోయినాం. సో పబ్లిక్ దగ్గరికి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ పోవాలి అంటే యూ షుడ్ హ్యావ్ గట్స్. ఈరోజు చెప్తున్న సత్యబోయి తిరగమని చెప్పండి. ఈరోజు చెప్తున్న తెలుగుదేశమో కూటమో వీళ్ళు ఏదో హడావిడి చెప్పి రామ మెరుపుతీగా అని చెప్పేసి అప్పుడప్పుడు వచ్చి పోవడమే తప్ప ఎప్పుడు పోయి జనం దగ్గరికి పోయి కలిసినారు. సో జనం దగ్గరికి వెళ్తే వాళ్ళకి సమస్యలు ఉన్నాయా లేవా అనేది తెలుస్తూ ఉంటుంది, కబ్జాలు చేసినారా లేదా అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా తిరగండి, రోడ్డున తిరగమని చెప్పండి. నేను ఎక్కడ చేశానో చూపిమనండి, చేతనైతే వాళ్ళ మీద దాని మీద యాక్షన్ తీసుకోమనండి.